ముఖ్యమంత్రి ఒకే కులం, ఆయన ముఖ్య సలహాదారు ఒకే కులం, డీజీపీ ఒకటే కులం, చీఫ్ సెక్రటరీ ఒకటే కులం, ఆర్థిక మంత్రి ఒకటే కులం, సలహాదారుల మెజారిటీ ఒకటే కులం. వారు పచ్చకామరిలోడికి లోకం అంతా పచ్చగా ఉందన్నట్టు ఇంకో కులాన్ని మీద కులం ఆపాదించడం. అలాగే పార్టీలో చూసుకుందాం, వైసీపీ పార్టీలో ఉత్తరాంధ్ర అంతా కూడా మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, మధ్యాంధ్ర అంతా కూడా ఇంకొక రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఈ మన ప్రాంతం అంతా కూడా ఇంకొక అయోధ్య రామరెడ్డి గారే వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారు, వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు బ్రదరు అయోధ్య రామరెడ్డినా ఆయన గారు, రాయలసీమ ప్రాంతం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరికీ కోఆర్డినేషను సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, టీటీడీ ఈఓ కానీ అసలు ఎవరైనా అవన్నీ కూడా రాష్ట్ర పార్టీని కూడా ఒకే సామాజిక వర్గం నడిపిస్తుంది, ప్రభుత్వాన్ని కూడా ఒకే సామాజిక వర్గం నడిపిస్తుంది. అటువంటి వాళ్ళకి ఇతర సామాజిక వర్గాల మీద వాళ్ళు కూడా ఇలాగ ఉన్నారని ఒక అపోహ ఉండటంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు కులం కంపులో మునిగి తేలుతున్నారు కాబట్టి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజల మీద చేసిన దాడులకి అధికార యంత్రాంగం ఒత్తాసు పలికి పోలీసు యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఇప్పటిదాకా చేసిన ఆటలు ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు రూపమే మాచర్లలో అనేక రూపాల్లో కనపడింది. దాన్ని ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఈవీఎం పగలగొట్టడం, దౌర్జన్యాలు చేయటం అనేది కనిపిస్తూ ఉంది. దీనికి వెనుక అసలు పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా ఉన్నట్టుగా మేము స్పష్టంగా చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నామంటే ఎస్పీ మీద తప్పుడు రిపోర్ట్ రాసి ఎస్పీ చెప్పిన పనులు చేయకుండా అతన్ని ఇరికించిన ప్రయత్నం చేశాడని అధికార వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒక నయవంచకుడిలాగా చీఫ్ సెక్రటరీ వ్యవహరించడం, ఒక దుర్మార్గమైన శకుని లాంటి పాత్రని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పోషించడం, ఇతని ఆధ్వర్యంలో కౌంటింగ్ కూడా జరిగితే ఖచ్చితంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అపద్ధర్మ ముఖ్యమంత్రి కుమార్తెలని చూడాలనే మిషతో లండన్ వెళ్ళిపోవటం, కుమార్తెలు వచ్చి ఓటేసి ఆయనతో కలిసి వెళ్ళటం, ఇదంతా చూస్తుంటే ఒక కుట్ర, ఒక ప్రణాళికాపరమైన కుట్రలో భాగస్వామ్యంగా చీఫ్ సెక్రటరీ మారిపోయాడు అంటానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో స్పష్టమవుతుంది, ఇద్దరు కడప జిల్లా వాళ్ళే, బంధువులు కూడా అయి ఉంటారు. ధనంజయ రెడ్డి సీఎం ఆఫీసులో పనిచేస్తున్నాడు, చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు ఉన్నాడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏదైనా స్కెచ్ చేశాడంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి అమలు చేస్తాడు. గతంలో లండన్ వెళ్ళిన సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. నాకేం సంబంధం లేదన్నట్టు ఒక ఫ్యాక్షన్ నాయకుడు మర్డర్ పాలిటిక్స్కి అలవాటు పడినాడు ఎలిబి సృష్టించుకోవటానికి కోసం లండన్ వెళ్ళినట్టుగా మనం తెలుస్తుంది. నిన్నగాక మొన్న కుమార్తెలను చూసిన ఆయన మళ్ళా లండన్ వెళ్ళి చూసేదేంటి? ఇవన్నీ ఒకసారి విశ్లేషించుకుంటే జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందనే నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద జరుగుతున్న రాజకీయాన్ని, లెక్కింపుకి సంబంధించిన అంశాలని మనం విశ్లేషించుకుంటే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దీని మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మేము జవహర్ రెడ్డి గారు ఉంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగదు కాబట్టి ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాం, అతన్ని ఇమ్మీడియట్గా తొలగించాలి, లేదా జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళాలి. అతని మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి. ఎందుకు వస్తున్నాయి అంటే పెన్షన్ పంపిణీలో స్పష్టంగా బ్యాంకులు ఖాతాలకు వేశాడు. దానికి ముందు తెలుగుదేశం బృందంలో చీఫ్ సెక్రటరీ గారిని కలిసిన బృందంలో నేను కూడా ఉన్నాను. మేము స్పష్టంగా చెప్పాం, స్థానిక సంస్థల్లో పనిచేసే యంత్రాంగం కానీ, డిఆర్డీఏ సిబ్బంది కానీ
ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులందరినీ వినియోగించి ఒక్క రోజులో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 1వ తారీఖున డబ్బులు ఇవ్వండి. దీనికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఇదని మేము సూచన చేసాం. దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దానికి ముందు ఏప్రిల్ నెలలో పంపిణీని 3 రోజులు డబ్బులు ఆలస్యంగా రిలీజ్ చేసి ఒక్క రోజులో పంపిణీ చేసిన 95% పంపిణీ చేసిన చరిత్ర మన రాష్ట్రంలోని ఎంప్లాయీస్కే ఉంది. కానీ మే నెలలో జవహర్ రెడ్డి గారు కుట్రపూరితంగా బ్యాంకులో వేస్తామనే అవసరం ఏంటి? మరొక అంశం, ఎప్పుడో ఫిబ్రవరిలో బటన్ నొక్కిన దానికి 1450 కోట్ల రూపాయలు 1420 కోట్ల రూపాయలు ఎన్నికల ముందు నేను జమ చేస్తానని చెప్పి ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి దానికోసం పోరాటం చేయాల్సిన ప్రభుత్వం ఏమొచ్చింది? ఫిబ్రవరిలో వేస్తే వెంటనే డబ్బులు వచ్చినాయి అని అనుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఉత్తుత్తి బటన్ నొక్కుతున్నాడు. ఫిబ్రవరిలో బటన్ నొక్కితే మే 13వ తారీఖున ఎన్నికలకు ముందు డబ్బులు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి జవహర్ రెడ్డి గారు కృషి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఎన్ని చోట్లకు తిరగాల్సి వచ్చింది వాళ్ళ హక్కును వినియోగించుకోవడానికి? వాళ్ళకి పోస్టింగ్ ఒక చోట అయితే వాళ్ళకు ఇంకో చోట ఓటింగ్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళు పోరాటం చేసుకొని ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసుకుని మేము ఓటు వేయాలని డేట్ని ఎక్స్టెండ్ చేయించుకున్నారు తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇవన్నీ ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిని ఒకదానికి ఆలోచన చేస్తే ఖచ్చితంగా జవహర్ రెడ్డి కుట్రలో భాగస్వామిగా ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కల్మినేషన్ ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరుగుతుందని భావించట్లేదు. ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది కాబట్టి రాష్ట్రంలో అల్లర్లు చేసే పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది. అల్లర్లను జవహర్ రెడ్డి గారు కట్టడి చేయలేడు. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని చేసిన వాడు చేష్టలుడికి చూస్తూ ఊరుకుంటే వైసీపీ గూండాలు దౌర్జన్యం చేయబోతే అడ్డుకోకపోతే ఎలా జరుగుతుంది? కాబట్టి మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజలు ప్రజాస్వామ్యం వైపుకు ఉన్న అంశాల దృష్ట్యా, సామాన్య ప్రజలే పోరాటం చేస్తుంటే ఇటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవబోతుంది. కాబట్టి ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారిని సిఎస్ పోస్ట్ నుంచి తప్పించాలి, కౌంటింగ్ లోపు తప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జూన్ 4వ తారీఖున ఓటర్లు వేసిన మహాశైలందరూ కూడా ప్రభంజనం సృష్టించబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 145 పైగా సీట్లలో, అసెంబ్లీ సీట్లలో మెజార్టీ ఓట్లతోటి ఈ రాష్ట్రం అధికారం చేపట్టబోతూ ఉంది. అదేవిధంగా 20 పైగా ఎంపీ స్థానాల్లో, 25 గాను 20 పైగా ఎంపీ స్థానాల్లో కూడా విజయదుందుబి మోగించబోతూ ఉంది. ఇవన్నీ తెలిసి వైసీపీ నాయకత్వం కావచ్చు, కేడర్ కావచ్చు, ఎన్నికలు అయిన దగ్గర నుంచి కూడా 13వ తారీఖు మే ఎన్నికలైన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకే అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇళ్ళకెళ్ళి ఎక్కడున్నారో దోలాడి దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పోలీస్ శాఖ కూడా చేష్టలుడికి గతంలో ఏ విధంగా చేశారో అదేవిధంగా నిమ్మకి నేర్చినట్టుగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా చర్యలు మానుకోవాలి. ఎన్నికలు జరిగినాయి, కొన్ని చోట్ల ఇబ్బందులకు గురి చేశారు, వాటిని కూడా సమాధానించుకొని ఇప్పటి వరకు కూడా జాగ్రత్తగా ఉన్నాం. ఇటువంటి 4వ తారీఖు కౌంటింగ్ రోజున ఎట్టి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చిన్న గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత డీజీపీ గారి మీద ఉంది, సిఎస్ గారి మీద ఉంది, అట్లనే ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఉంది. తప్పకుండా ప్రికాషనర్గా మేము 1-2 సార్లు ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు పలు దఫాలుగా ఈ పెద్దలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, అధికారంలో ఉన్న అధికారులందరూ కూడా. అదేవిధంగా అన్ని జిల్లాల ఎస్పీలు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలా. అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా గుంటూరు జిల్లాకు వచ్చేసరికి పల్నాడు ప్రాంతంలో అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా గ్రామాల్లో ఇంకా కఠిన చర్యలు తీసుకొని అన్ని చోట్ల కూడా కేంద్ర బలగాల చేతనే ఇక్కడ కౌంటింగ్ రోజున పర్యవేక్షణ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిఎస్ గారిని
ఎట్టి పరిస్థితిలో తక్షణమే ఆయన్ని విధుల నుంచి తప్పించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ తర్వాత ఆయన 6వ తారీఖు జాయిన్ కమ్మనండి, కనీసం 3 నుంచి 6 వరకు కూడా 2 నుంచి ఆ 3 రోజుల పాటు ఆయన సెలవులు అయినా పెట్టి వెళ్ళాలని మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం.